ఇక భద్రాచలంలో అనాదిగా అచ్యుత సౌభాగ్య గోత్రాలతోనే సీతారాముల కళ్యాణం జరుగుతోందని పండితులు చెప్తున్నారు. రాముల వారి కళ్యాణంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు అంటున్న రామాలయం ఉప ప్రధాన అర్చకులు మురళీ కృష్ణమాచార్యులతో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. రాములవారి పెళ్లికి భద్రాద్రి ముస్తాబైంది. భద్రాచలం అంటే దేశంలో ఎక్కడా లేదు, ఎంతో ప్రత్యేకత. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుగా కొలువైన దివ్యక్షేత్రం భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కళ్ళారా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు తాతాలాడుతున్న పరిస్థితి. భద్రాచలం రామాలయంలో కళ్యాణం విశిష్టత ఏమిటి, భద్రాచలం రామాలయంలో కళ్యాణానికి సంబంధించిన చారిత్రక పౌరాణిక విశిష్టత తెలియజేసేందుకు మనకు కొంతమంది అర్చకులు ఉన్న మన వారితో మాట్లాడదాం. సార్, దేశంలో ఎక్కడా లేని విధంగా భద్రాచలం రామాలయంలో కళ్యాణం అంటే ఎంతో ప్రత్యేకం. కళ్యాణ క్రతువు ఏ విధంగా కొనసాగుతుంది, రేపు జరిగే ఆచార వ్యవహారాలు ఏంటి? శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల దివ్యక్షేత్రం దక్షిణ అయోధ్యగా బాసిల్లే క్షేత్రం మన భద్రాచల దివ్యక్షేత్రం. ఈ భద్రాచల దివ్యక్షేత్రంలో త్రికళ్యాణ మహోత్సవం చాలా అత్యంత వైభవమైంది. ఎందుకనంటే భక్త రామదాసు గారు రాముడు జన్మించిన నాడే కళ్యాణం చేయాలి అని వారు నియమించింది ఈ ఉత్సవం. ఆ విధంగా మనకు రాముల వారి యొక్క శ్రీరామ కళ్యాణ మహోత్సవాన్ని సందర్భంగా ఇటు ముందు అటు ఇది మొత్తం కూడా వసంతపక్ష తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు అంటారు. అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి చైత్ర శుద్ధ పౌర్ణమి వరకు కూడా 15 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. అందులో ప్రధానంగా నిన్నటి రోజు నుంచి అంటే మనకి 25వ తారీఖు నుంచి ధ్వజారోహణ నుంచి ఈ యొక్క ఉత్సవం ఆన్నికం ప్రారంభమవుతుంది. ఈ యొక్క నిన్నటి రోజున ధ్వజారోహణ కార్యక్రమం జరిగి ధ్వజ పటాన్ని మనకు ధ్వజస్తంభానికి ఎగిరేశారు. అంటే ఆ గరుడ భగవానుడు వెళ్ళి ముక్కోటి దేవతలందరినీ కూడా శ్రీరాముడి యొక్క కళ్యాణం జరుగుతుంది. సాక్షాత్తు వైకుంఠం నుంచి నారాయణుడే శ్రీరామచంద్రుడిగా, శ్రీ మహాలక్ష్మి సీతామహాలక్ష్మిగా, ఆదిశేషుడే లక్ష్మణుడిగా, అలా వైకుంఠమే కలియుగ భద్రాద్రిగా వెలిసినటువంటి ఈ క్షేత్రంలో రేపు కళ్యాణం ఉంది. కాబట్టి మీరందరూ రావాల్సింది అని చెప్పి ఆవాహన అయింది. ఈ రోజున మనకి 26వ తారీఖు సాయంత్రం 7 గంటలకు ఎదుర్కోలు మహోత్సవం. అంటే ఇటు పక్క మిథిలా నగరం కేసి సీతామహాలక్ష్మి ఒక వాహనం మీద, ఇటు వైకుంఠ ద్వారంలో శ్రీమన్నారాయణుడైనటువంటి రామచంద్రమూర్తి గరుడ వాహనం మీద ఉండి ఇరుపక్షాల మధ్య ఎదుర్కోలు మహోత్సవం ముఖ్యంగా చూస్తే తానిషా కాలం నుంచి కొన్ని సాంప్రదాయాలు ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కళ్యాణ క్రతువుకు సంబంధించి రేపు ఉదయం ఆలయంలో ఏం జరుగుతుంది, కళ్యాణ మండపంలో ఏం జరుగుతుంది? అంటే ఉదయం మనకి ఇక్కడి నుంచి 10 గంటలకు సుమారుగా స్వామివారి ఇక్కడ బయలుదేరి మన కళ్యాణ మండపంకి వెళ్ళడం జరుగుతుంది. కళ్యాణ మండపంలో మనకు విశ్వక్సేన పూజ నుంచి ప్రారంభమవుతుంది. అలా విశ్వక్సేన పూజ, భగవత్ పుణ్యాహవచన, కన్యావరణం ఇలా చెప్పుకుంటూ వెళ్ళిన తర్వాత భద్రాచల క్షేత్రంలో ప్రవరలు చాలా ముఖ్యమైనది ఏంటనే ప్రవరలు. ఆ ప్రవరలు అనేది ఇక్కడ అచ్యుత సౌభాగ్య గోత్రాలే చెప్తారు. అంటే శ్రీమన్నారాయణుడికి శ్రీ మహాలక్ష్మికి ఏ గోత్రాలు అయితే చెప్తారో అదే గోత్రాలు ఇక్కడ చెప్తారు. అది ఈనాడు కాదు, భక్త రామదాసు గారు ఏనాడైతే ఇక్కడ కళ్యాణ వ్యవస్థ ఏర్పాటు చేశారో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎప్పుడు కూడా అచ్యుత సౌభాగ్య గోత్రాలు చెప్పడం అనేది భద్రాచల క్షేత్రంలో ఈ కళ్యాణంలో ప్రవరలు చాలా విశిష్ట ఘట్టం.